హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద జిఆర్వి గేమింగ్ ఎఫ్ఎఫ్. సో గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త వీడియో వస్తుంది. ఇది గన్ ఛాలెంజ్ అనమాట, మినీ యూజీ గన్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఇంకా మొన్న బిఆర్ ర్యాంక్ రివెంజ్ కూడా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా గేమ్లోకి వెళ్ళిపోదాం, స్టార్ట్ కూడా. సో గైస్, ఇక మనం ఫ్లైట్లోకి అయితే వచ్చేసాం. ఇంకా 5, 4, 3, 2, 1 గో. ఇది స్టార్ట్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు 9th యానివర్సరీ సెలబ్రేషన్. ఇప్పుడు ఇంకొద్ది ముందుకెళ్ళి ఇక్కడ దిగిపోదాం. ఇక్కడ మనకి దిగడానికి రావట్లేదు ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ దిగుదాం, ఎందుకంటే అక్కడ మనకి ఓల్డ్ మెమరీస్ గుర్తున్నాయి. అక్కడికి వెళ్దాం. సో ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ బుర్ర కనబడుతుంది కదా, అక్కడ దిగుదాం. ఎందుకంటే మీకు లాస్ట్ వీడియోలో చెప్పా, అది మన ఓల్డ్ మెమరీస్ ప్లేస్ అని. ఇప్పుడు అక్కడికే వెళ్దాం. మనం లోటాక్ అంటే మినీ యూజ్ గన్కి కావాల్సిన బుల్లెట్లే కావాలి, ఇంకే గన్ను అక్కర్లేదు మనకి. ఎందుకంటే మనం దాంతో ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి. ఇదేదో గన్ వచ్చింది, మన పర్లేదు పట్టుకోను, కాసేపు మనకు తీసేద్దాం. ఓకే, సూపర్ మార్కెట్ కూడా మనకు దొరికిసింది, గోల్డ్ కూడా దొరికిసింది. ఇంకా బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎనిమిస్ ఎవరు కనబడట్లేదు, ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. ఎవరో దిగారు ఇక్కడ. ఓ ఎనిమిది ఓ అయిపోయాడు గైస్. వాడు లూట్ ఏరుకుంటున్నాడు గైస్. ఓ ఇంకొకడు అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైన ఏమైనా ఉన్నాడా? ఇటు వెళ్దాం. ఇక్కడ కూడా ఎక్కడ కనబడట్లేదు గైస్, బయటికి వెళ్ళిపోయాడేమో. ఓకే, బయటికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ కూడా ఎవరు లేరు మరి. ఓ బైక్ ఓ షిట్ మ్యాన్. ఓ అఖిల్ మనకే వచ్చింది గ్యాస్ ఆ కిల్లు. ఇక లాంగ్ రేంజ్కి పనిచేయదు అనుకున్నా, లైట్గా పనిచేసింది. ఇంక లూట్ వేసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి అనవసరమైన గన్స్ కూడా తీసేద్దాం. ఇప్పుడు కింగ్ ఫిషర్ తీసేద్దాం, ఇదొక గన్ తీసేద్దాం. మనకు కావాల్సిన లూటు ఉంచుకుందాం అంతే. ఓకే, ఇక్కడ ఇంట్లో వుడ్ పిక్కర్ ఉంది, అయినా మనకు కావాల్సింది యూజీ, అదే మినీ యూజీకి లూట్ కావాలంతే. ఓకే, ఇంకా కిటికీలోంచి పారిపోదాం. అమ్మి వుడ్ పిక్కర్ అయితే లాంగ్ రేంజ్ పనికొచ్చును, కానీ మనం చాలా ఎవరెవరు ఓ షిట్, సరిగ్గా గ్లోవల్ వేసుకోలేదు గైస్. ఓకే, ఇక్కడ ఎవరబ్బా అది? ఓకే, మిస్ అయిపోయినా. ఓ అబ్బాయా, సో ఫైనల్లీ కిల్ అయితే మనకు వచ్చేసింది గైస్. మనకే దొరుకుతుంది అన్నీ. ఓకే, సూపర్ మార్కెట్ ఉండడం వల్ల మనకు తొందరగా హీల్ చేసుకోవడానికి అయితే టైం దొరికింది. ఇక్కడ మనకి స్కారు, MP5 ఇలాంటి మంచి మంచి గన్స్ అవసరమైనప్పుడు దొరకవు, కానీ ఈ టైంలో బాగా దొరుకుతాయి గైస్. ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. అలాగా ఎవరో ఉన్నట్టున్నారు ఇక్కడ గన్స్. ఓ వచ్చాడు. సో ఫైనల్లీ మనకి కిల్లు కూడా వచ్చేసింది కదా, 2 కిల్లులు. ఇటు సడన్గా వస్తాడు, గన్ సౌండ్ వల్ల మనకు వినపడ్డది, లేదంటే నా అయిపోయాను. సో ఈ MP5 స్కార్ 2 తీసేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఆ 2 వాడాను అనుకుంటారు. ఓ ఎనిమిది ఓ షేట్ మ్యాన్ గ్లోబల్ గుడ్. అబ్బా అయిపోయింది మనకే రాదు. అబ్బా దూరంగా వెళ్ళిపోయాడు. అది మనకు దొరికేదే లేదు గైస్. ఇంక మనం స్పీడ్గా వెళ్ళిపోతే ఆ కిల్లు అసలు దొరకదు. కీ రాయిద్దాం. దొరుకు అయిపోయింది. సో గైస్, ఫైనల్లీ మనకి కిల్ కూడా వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా ఇంకా ఎనిమిస్ని ఎతకాలి. లాస్ట్ అయిన రివెంజ్ మ్యాచ్ కూడా ఇదే. సో ఈ గుర్రం ఎక్కుదాం. ఈ గుర్రం ఎక్కుతుంటే ఫీల్ మామూలుగా ఉండదు గైస్. దీన్ని చూస్తే నాకేదో గతం గుర్తు వస్తుంటుంది ఒక్కొక్కసారి.
సో ఇదే గాయస్ ఆ గతం. ఇంకా ఆ గతం నోయించుకొని ఇంకా ఆడిని కూడా అలాగే ఉతికారేద్దాం. కానీ మనకు ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాడు కదా సైడు. హీల్ చేసుకున్నాం ఫస్ట్. ఓ వస్తాడు. ఓ ఆడు వాళ్ళు ఇస్తున్నాడు గాయస్. మనం ఓపెన్ చేయాలని చెప్పి అయిపోయింది. సో ఈ కిల్ కూడా మనకే వచ్చేసింది గాయస్. ఇంకా దానికి ఈ మినీ యూజిక్ కావాల్సిన గన్స్ ఏమో మొత్తం మనం తీసుకొని మిగతా గన్స్ కింద పడుతుంది. ఇంకెవరో సో గైస్ ఇంకా ఎవరో మన దగ్గర సూపర్ మెడికిట్ ఉండడం వల్ల కొద్దిగా మనకి హెల్త్ ఉంటుంది. ఎవడో వస్తున్నాడు రా వీడు. ఈ రెడ్ షర్ట్ కూడా మనం కొట్టింది. ఓకే ఓకే అయిపోయింది. ఇంకా సో గైస్ ఇంకా మధ్య మధ్యలో బ్యాగ్లోంచి గన్ను తీసి కింద పడిచేస్తుంటే ఎవరైనా ఇలాగ వచ్చి కొడేస్తున్నారు. అందుకే ఒక్కొక్కసారి తీయట్లేదు. ఈసారి నుంచి ఏదైనా మంచి కవర్ లేకుండా గ్లోవల్ వెనకగానే ఎక్కడైనా దాక్కొని గన్స్ తీసేస్తాం గైస్. ఓకే ఈ గన్ కూడా తీసేద్దాం ఫస్ట్, లేదంటే ఇది వాడని అనుకుంటున్నారు. అక్కడ ఎవరో వస్తున్నారు గైస్. ఓకే దగ్గరికి వెళ్దాం. లాంగ్ రేంజ్ పనికొస్తుంది అంటారా? ఓ దగ్గరికి వస్తుంది. హెడ్ ఓ ఎనిమిది పారిపోతున్నారు గైస్. సర్వెంట్ ఓ రెడ్ పడ్డది గైస్. ఎన్ని 4 కొట్టాము. సో ఇంకా ఆడు లాంగ్కి వెళ్ళిపోయాడు. మనకు దొరకలేండి. దొరకచ్చు ఒకవేళ మనం పక్క నుంచి వెళ్దాం. ఎక్కడన్నా దాక్కోవచ్చు. ఓ గైస్ ఇక్కడ ఉన్నాడు. అమ్మయ్యా మనం ఇందాక వాడికి డ్యామేజ్ అవ్వడం వల్ల కొద్దిగా మనకు ప్లస్ పాయింట్ అయింది గైస్. లేదంటే ఆడు ఎప్పుడు మనం కొడిసాను. సో గైస్ ఇప్పుడు హీల్ చేసేసుకుందాం. వెంటనే మళ్ళీ హీల్ చేసుకోవాలి, లేదంటే ఎనిమిస్ వచ్చి మనల్ని అటాక్ చేస్తారు. ఓకే కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆగుదాం. గ్లోవాల్ వేసుకొని గన్స్ తీద్దాం. ఓకే కొద్దిగా ముందుకెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి ఇప్పుడు గన్స్ తీసేద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ AN-94 ఒకటి ఉంది, అది తీసేద్దాం. మ్యాక్ 10 ఉంది. ఓకే ఓ గైస్ ఎవడు కొట్టాడు? ఓ షేట్ మ్యాన్, జస్ట్ మిస్ గైస్. కొద్దిగా ఉంటే అయిపోయింది మన పని. ఇక్కడ ఎవరన్నా చూసాను కదా కొట్టినాడు. అది అక్కడ దగ్గర లాంగ్ రేంజ్ గన్ ఉన్నట్టుంది గైస్, అందుకే మనం కొట్టాడు. లేదంటే మనల్ని కొట్టలేదు. మన దగ్గర షార్ట్ రేంజ్ గన్ ఉంది. వాడెవడు వాడి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం వాడిని కొట్టాలి కంపల్సరీ, లేదంటే మళ్ళీ మనల్ని కొడతాడు. ఓ వాడు కాదు గైస్, అది అమ్మాయి. ఓ అయిపోయింది గాయస్. ఫైనల్లీ కిల్ కూడా మనకు వచ్చేసింది గైస్. ఇంకా దీనికి కావాల్సిన ఏమో మొత్తం మనం లాగేసుకుందాం. ఇంకా అవసరం లేనివన్నీ పడిచేద్దాం. ఇందాక 2 గన్స్ తీద్దాం అనుకున్నాం కదా గైస్. ఇంకా మనకు అవసరం లేని ఏమో అవన్నీ తీసేద్దాం. ఇప్పుడు ఆ గన్లు అవి ఆగాగి తీస్తుంటే ఎవరో ఒకరు ఎనిమిస్ వచ్చి కొడుతున్నారు. గన్లు అలా ఉంచుకొని ఇంకా మన ఛాలెంజ్ కంప్లీట్ చేద్దాం. ఓకే ఫైనల్గా పైకి వెళ్దాం, ఎందుకంటే జోన్ కూడా వచ్చేస్తుంది. ఇంకా స్పీడ్ కిందకి వెళ్ళిపోదాం. గన్లు కూడా తీసేద్దాం ఇంకా కిందకి. ఓకే తీసాం గైస్. ఇక్కడ ఈ ఇంట్లో కూడా ఎవరు లేరు అంట. ఇంకా మనం ఇక్కడ లూట్ కూడా ఏం లేదు. ఈ గన్ ఇందాక నుంచి మనకే తగులుతుంది గైస్, అయినా పర్లేదు మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ డ్రాప్ పడ్డది, తీసుకున్నాము. సో మనకి ఇష్టమైన థామ్సన్ పడ్డది, కానీ ఏం చేస్తాం, ఇంకా మన ఛాలెంజ్ అంటే ఛాలెంజే కదా. ఇంకా వెంటనే మనం ఇక్కడ నుంచి దాటేద్దాం. ఇక్కడ ఎనిమిస్ ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే కొట్టాలి గైస్, ఎందుకంటే లాస్ట్ జోన్ కాబట్టి కంపల్సరీ ఇక్కడికి వస్తారు. అదిగోండి అక్కడ ఎవడో వస్తున్నాడు. ఓ మనం కొద్దిగా ఓపెన్లో ఉన్నట్టున్నాం, అందుకే తగిలిసింది. సో వాడిటే వస్తున్నాడు గైస్. మన దగ్గర లాంగ్ రేంజ్ గన్ ఉండుంటే వాడికి ఎప్పుడో హెడ్ పడిపోయాను. సో అయిపోయింది. వాడు తప్పించుకుంటాడు గ్యాస్. అయిపోయింది గ్యాస్. కిల్ అయితే వచ్చేసింది మనకు వెంటనే. ఇక్కడ స్పీడ్గా అక్కడ రౌండ్ అప్ చుట్టాలి, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు. ఓ అమ్మాయి అనుకోండి గ్యాస్, అన్నగానే అమ్మాయి వచ్చింది, హెడ్ షాట్ పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి వెంటనే జోను, అదిగోండి అక్కడ జోన్ కనబడుతుంది కదా, అటే వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం లూట్ ఏర్పడినాక వెళ్ళిపోదాం. ఈ గన్లన్నీ దారిలో తీసేద్దాం, తర్వాత ఎవరైనా ఎనిమిస్ వస్తే అప్పుడు కొడదాం. సో దారిలో తీసేసాం, అది కట్ చేస్తాను వీడియో. ఓకే ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఎవరు కనబడట్లేదు గైస్. ఇంకా పైకి వెళ్దాం. అక్కడ చిన్న సందుల్లో ఈ కంటైనర్స్ వెనకాల దాక్కుండొచ్చు. ఇంకా ముందుకు వెళ్దాం గైస్. ఇక్కడ నుంచి దాటుదాం, ఎందుకంటే ఇక్కడ ఉండొచ్చు ఎక్కువ దాక్కోవడానికి అవకాశాలు. ఈ మేడపై నుంచి అంతా చూస్తే అంతా కనబడుతుంది. ఇంకా ఈ చుట్టూరు తిరిగి రింగా రోజెస్ ఆడుకోవడమే.
కిందకి వెళ్ళి దీని రివెంజ్ మనం ఎండ్ చేయాలి గైస్. ఎందుకంటే లాస్ట్ మనం ర్యాంక్ పుష్ కూడా అవ్వట్లేదు. సో అండ్ గన్షన్ ఓ ఎనిమి గైస్. వాడిని కొట్టాలి, కంపల్సరీ కొట్టాలి, ఎందుకంటే మనకి అయిపోయింది. ఇంకొక 2 బుల్లెట్. ఓ మిస్. ఈడే నాకు వెళ్ళి దొరుకుతాడు. ఈయన కొడితే మన రివెంజ్ కూడా అయిపోద్ది గైస్. అయిపోయింది. ఇంకొక 2 బుల్లెట్ అయిపోయింది గైస్. ఫైనల్లీ పోయా. సో గైస్ ఫైనల్లీ మనం బీఆర్ ర్యాంక్ రివెంజ్ తీర్చుకున్నాం. అలాగే మనం ఛాలెంజ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.